ఈ రోజు వచ్చేసరికి తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందుట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో దాదాపుగా 1,97,000 చిల్లర మంది స్టూడెంట్స్ రాయటం జరిగింది. ఈ ఇంజనీరింగ్ స్ట్రీము యాప్సెట్‌లో. ఇక ఫార్మసీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు కలిపి దాదాపుగా 85,000 మంది చిల్లర రాయటం అయితే జరిగిందనమాట. మరి ఇప్పుడు వచ్చేసరికి సీటు దొరుకుతుందా లేదా? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో కానివ్వండి, ఫార్మసీ స్ట్రీమ్‌లో కానివ్వండి, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో కానివ్వండి చాలామంది క్వాలిఫై అయ్యారండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసరికి కాలేజీలు తగ్గినాయి. చాలా వరకు పిచ్చి కాలేజీలు అన్నీ పోయినాయి. అయితే ఉన్న కాలేజీల్లో ఎక్కువ శాతం అటానమస్లు అయినాయి అనమాట. అందుట్లో ఇంజనీరింగ్ కాలేజీల పరంగా చూస్తే గతంలో పోల్చినట్టయితే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు. ఇంతకుముందు ఊరికి 2, 3 ఉంటాయి. ఇప్పుడు ఊరికి ఒకటి కూడా గగనమే అనమాట. అయితే ఇంజనీరింగ్‌లో వచ్చేసరికి అందరూ కూడా కంప్యూటర్ సైన్సు, వాటి సబ్ బ్రాంచెస్ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో డేటా సైన్స్ ఇలాంటి కోర్సులు వాటి మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల కాలేజీలు కూడా వాటి బ్రాంచెస్ని ఇంటేక్ అంటే ఒక్కొక్క బ్రాంచ్కి అసలైతే 60 సీట్లు ఉంటాయి. వాటికి మళ్ళీ అడిషనల్గా ఇంటేక్ తీసుకొని 120, 180 ఇట్లా చేయటం అయితే జరుగుతూ ఉంది, చేశారు కూడా. అయితే ఇప్పుడు అందుట్లో వచ్చేసరికి సీట్ అయితే సిఎస్సి వీళ్ళకి సబ్ బ్రాంచెస్ వాళ్ళకి సీట్లు దొరుకుతాయి, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు కోర్ బ్రాంచెస్లో ఈసీఈ కానీ, ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఎక్కువ శాతం వచ్చేసరికి సిఎస్సి తర్వాత ఈసీఈ జాయిన్ అవుతున్నారు. దాంట్లో కూడా సీటు దొరుకుతుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇక ట్రిపుల్ మెకానికల్, సివిల్ వచ్చేసరికి కొన్ని చోట్లేమో ఆ బ్రాంచ్ తీసేశారు, కొన్ని చోట్లేమో ఇంటేక్ 60 ఉన్న వాటిని 30 చేశారు, కొన్ని చోట్ల ఇంకా తగ్గించుకున్నారు 24 సీట్లకి అట్లా. సో ఆ బ్రాంచీల్లో కావాలనుకునే వాళ్ళు కనుక ఎక్కువ మంది ఉన్నట్టయితే మీకు కాంపిటీషన్ వల్ల సీటు దొరికేదానికి ఛాన్స్ ఉండదు. అయితే ఇవాళ రోజున అన్ని అటానమస్లే కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కాంపిటీషన్ అయితే ఆ బ్రాంచ్ల వరకు అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కనుక ఇది కోరుకుంటే. ఎందుకంటే బయట సాఫ్ట్వేర్కి బాగా డౌన్లో ఉంది కాబట్టి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళటానికి కూడా ఇప్పుడు అంత ఇదిగా లేవు. ఒక దుబాయే, ఆ దుబాయ్ అటు సైడు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ కోర్ బ్రాంచెస్ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇలాంటివి చేసి ఉండాలి. ఓకేనా? సో మరి ఈసారి ఏమైనా పెరుగుతుందో చూడాలి. ఇక బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే కాలేజీలు కదలకుండా అలాగే ఉన్నాయి, ఏమీ రిమూవ్ చేయలేదు. సీట్ అయితే పక్కా దొరుకుతుంది ఎంత డిమాండ్ ఉన్నా కూడా. ఇక ఆ తర్వాత అగ్రికల్చర్ కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అందుట్లో కొంచెం గట్టి పోటీయే ఉంటుందన్నమాట. ఓకేనా? మీ ర్యాంక్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.